బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్మికతో విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించి బిగ్ అప్డేట్. పెళ్లి ఫోటోను రిలీజ్ చేసింది విజయ్ దేవరకొండ టీం. ఒకరోజు నాకు ఆమె బాగా గుర్తొచ్చింది అంటూ విజయ్ ట్వీట్ చేశాడు ఏకంగా. అవును, మీరు వింటోంది, నేను అంటోంది, మీకు కొద్దిసేపట్లో చూపించబోతోంది, మీరు చూస్తోంది అంతా నిజం. పెళ్లి ఫోటోను రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. ఒకరోజు నాకు ఆమె బాగా గుర్తొచ్చింది. ఆమె పక్కన ఉంటే నా రోజంతా ఇంకా బాగుండేదేమో అనిపించేంతలా ఆమెను మిస్ అయ్యా. తను నా ఎదురుగా కూర్చుంటే నేను తినే భోజనం ఇంకా తృప్తిగా ఉండేది అనిపించింది. తను నాతో కలిసి ఉంటే నా వర్కౌట్స్ శిక్షలా కాకుండా సరదాగా సాగిపోయేవేమో అనిపించింది. నేను ఎక్కడున్నా సరే ఆ ప్రశాంతత కోసం, ఇల్లు అనే ఫీలింగ్ కోసం నాకు తను కావాలనిపించింది. అందుకే నా ప్రాణ స్నేహితురాలని నా భార్యగా మార్చుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ప్రస్తుతం సరదాగా అలా చక్కర్లు కొట్టేస్తుంది సోషల్ మీడియాలో. ఒక్కసారి తను చేసిన ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. లెట్ మీ రీడ్ అవుట్. One day I missed her in a way that made me feel like my day wouldn't have been better if she were around. Like my meals would have felt more wholesome if she were sitting across for me. Like my workouts would have been more fun and less of a punishment if she were doing them with me. Like I needed her just to feel that sense of home and calm, no matter where I was. So I made my best friend my wife అంటూ స్మైల్ ఇమోజీని, లవ్ ఇమోజీని పోస్ట్ చేస్తూ రాసి పెట్టుకోండి 26/2/2026 అని చెప్పి ఆ డేట్ని కూడా మెన్షన్ చేస్తూ అంటూ కూడా తను చేసిన పోస్ట్ ప్రస్తుతం సరదాగా అలా అలా చక్కర్లు కొట్టేస్తుంది. ఇప్పటికే ఈ పోస్ట్ చేసి హార్డ్లీ 6:46కి పోస్ట్ చేశారు. అంతే, వెంటనే 20,000 వ్యూస్, 2,900 పైగా లైకులు, 800 పైచిలుకు రీషేర్లు, 244 కామెంట్లు. ఇది ఈ పోస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే క్లుప్తంగా. ఇప్పటికే రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చాలామంది హ్యాపీ టీయర్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళు రిప్లై ఇస్తుంటే, ఇంకొంతమంది రియల్ టు రీల్ అంటూ తగ్గజును తగ్గధిమి మళ్ళీ గీత గోవిందం. బహుశా నా పాట కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఆ పాటని పోస్ట్ చేస్తూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ విరోష్ అంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా డోంట్ ఫర్గెట్, మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా కాస్త వైవిధ్యంగా, అభ్యంతరకరంగా కాకుండా ఒక మంచిగా కామెంట్ చేసి కంగ్రాచులేషన్స్ చేస్తే నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గ్యాడ్జెట్స్ చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విష్ దిస్ విరోష్ కపుల్. అండ్ మరింత సమాచారం అందించేందుకు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనీంద్ర కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అనీంద్ర, సో ఆఖరికి విజయ్ దేవరకొండ తన మ్యారేజ్ పిక్స్ని రిలీజ్ చేశారు. అండ్ కొన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉన్నాయి ఇంకా కూడా. సో దాట్స్ వాట్ మీరు చూడొచ్చు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఆ సీన్స్ అండ్ ఆ పిక్స్ని చూస్తుంటే కనుక ఎంత ఫన్గా ఉండుంటుంది వాళ్ళ, అంటే ఎంత సరదాగా జరుగుతుంది వాళ్ళ పెళ్ళి అనేది అర్థమవుతుంది. ఇద్దరు హైపర్ యాక్టివ్ అండ్ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి టాలీవుడ్ అంతా టాక్ ఆఫ్ ద టౌన్ కింద మారిపోయింది. బట్ సినీ సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది. బట్ ఫ్యాన్స్ ఎప్పుడబ్బా మీ పెళ్ళి అంటూ కూడా మాట్లాడుకున్నారు. బట్ ఆ క్షణం రానే వచ్చేసింది. అసలు తనే ఎందుకు అంటూ అనుకున్న వాళ్ళకి 2-3 ముక్కల్లో చెప్పేశాడు తనెందుకు కావాలో, తనెందుకు తన భార్యను చేసుకోవాలనుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం రష్మిక ఎందుకు విజయ్ని తన భర్తగా చేసుకోవాలనుకుందో అనే మాటని ఇద్దరు చెప్పకనే చెప్పేశారు. విరోష్, వి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటున్నారు ఇప్పటికే ఫ్యాన్స్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఓపెన్ యువర్ గ్యాడ్జెట్స్, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనీంద్ర, ఇంకా మిగిలిన పిక్స్ ఎప్పుడు అనే విషయానికి వస్తే టీం నుంచి ఎటువంటి సమాధానం వినిపిస్తోంది? సచిన్, ఎప్పుడెప్పుడా విజయ రష్మిక పెళ్లికి సంబంధించి అప్డేట్ గానీ, ఫోటోస్ గానీ ఏది ఎప్పుడు బయటకు వస్తుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక పీస్ అని చెప్పొచ్చు. వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోస్
ఫైనల్లీ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లికి సంబంధించినటువంటి ఫొటోస్ మనం చూడొచ్చు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తూ ఆ పెళ్లి చేసుకున్నారు అనేది. అంటే 2 సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మొదట మార్నింగ్ 10 కి హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నారు. తర్వాత పడవ సాంప్రదాయం ప్రకారం ఈవినింగ్ 4 తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అండ్ ఇంకా రష్మిక అండ్ ఇంకా విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఫొటోస్ పెట్టారు. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ అసలు తనని ఎలా లవ్ చేశారు, ఏంటి, తను రష్మిక తనకి ఎంత నచ్చారు, ఎలా నచ్చారు అనేది కూడా పోయిట్రీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఫొటోస్ పోస్ట్ చేసి పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసి దాని కింద డిస్క్రిప్షన్ లో దాన్ని మెన్షన్ చేశారు. ఒక రోజు నాకు ఆమె బాగా గుర్తొచ్చింది. ఆమె పక్కన ఉంటే నా రోజంతా ఇంకా బాగుండేదేమో అనిపించేలా ఆమెను మిస్ అయ్యాను. తను నా ఎదురుగా కూర్చుంటే నేను తినే భోజనం ఇంకా తృప్తిగా ఉండేదనిపించింది. తను నాతో కలిసి ఉంటే నా వర్కౌట్ శిక్షలా కాకుండా సరదాగా సాగిపోయేవేమో అనిపించింది. నేను ఎక్కడున్నా సరే ఆ ప్రశాంతత కోసం, ఇల్లు అనే ఫీలింగ్ కోసం నాకు తను కావాలనిపించింది. అందుకే నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యగా మార్చుకున్నాను అంటూ కూడా విజయ్ దేవరకొండ పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా లైక్స్ కొడుతూ వాళ్ళకి విష్ చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ జరగబోయే ఈవెంట్ ఏదైతే ఉందో రిసెప్షన్ కోసం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఫ్యాన్స్ కూడా. సో ప్రస్తుతానికి సోషల్ మీడియా మొత్తం కూడా వాళ్ళకి విష్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా వీళ్ళిద్దరి పెళ్లి గురించి హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్న పరిస్థితి సచిన్. రైట్, ఒక్కసారి వీళ్ళ లవ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే కనుక బహుశా గీత గోవింద్ అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ ఒక్కసారి వాళ్ళ లవ్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే ఆ లవ్ ఎప్పుడు పెళ్లికి వెళ్ళింది, ఇండస్ట్రీ ఎటువంటి టాక్ ఉంటూ ఉంటుంది అనిందర దీని గురించి? సచిన్, గీతా గోవిందం అంటే అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ బాగుంది. అండ్ ఇంకా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంది. తర్వాత వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ అక్కడ నుంచి బిల్డ్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ సో వీళ్ళ కెమిస్ట్రీ బాగుందని చెప్పి నెక్స్ట్ కూడా సేమ్ ఫైర్ రిపీట్ గా డియర్ కామ్రేడ్ మూవీ కూడా వీళ్ళిద్దరు కలిసి చేయడం జరిగింది. సో తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయింది. వీళ్ళు ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళిద్దరూ ప్రమోషన్స్ లో పాల్పంచుకోవడం, బయట స్టేట్స్ కూడా వెళ్ళి సినిమాల్ని ప్రమోట్ చేయడం. సో ఈ జర్నీలో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా లవ్ గా మారిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ చేస్తూ వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు బట్ వేరువేరుగా పిక్స్ పెడుతున్నారు అంటూ కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ అప్పటి నుంచి కూడా పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ కూడా స్టిల్ వాళ్ళ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయి మ్యారేజ్ డేట్ అనౌన్స్ అయ్యి కార్డు ఒక వీళ్ళ మ్యారేజ్ కి సంబంధించినటువంటి పెళ్లి కార్డు ఒకటి బయటకు వచ్చే వరకు కూడా వీళ్ళిద్దరు కూడా అఫీషియల్ గా దానిపైన ఎప్పుడు కూడా స్పందించలేదు. సో ఆ మ్యారేజ్ కార్డు బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్ గా ఇద్దరు కూడా ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. విరోష్ అని చెప్పి నేమ్ పెడుతున్నాం అని చెప్పేసి విరోష్ అని ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా